సంగీతం సంగీతం సంగతి తర్వాత ముందు దాన్ని సరిగ్గా పట్టుకో. ఏంటయ్యా నువ్వు వైలెన్ వాయించడం ఇప్పుడు పగలబడిన అవడం బానే ఉంది. అవతల బ్యాంక్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. మేము రెడీ అండి. కాశీ డబ్బులు తీసుకో. ఇదిగో బ్యాగ్. దాంట్లో లేవు కాశీ. నాకు తెలుసు. లేవా? ఆ పిల్లలో పెట్టాను. ఏది ఆ పిల్ల ఇందాక విసిరేసా? అవును. ఈ పిల్లలో పెట్టిందా? మళ్ళీ మిస్ అయ్యగా. డబ్బులు చూస్తూ కూర్చుంటావేంటయా? ఎప్పుడు చూడనట్టు త్వరగా రా, నాకు హోటల్లో పనింది. ఇప్పుడు బ్యాంక్ లో డబ్బులు ఇవ్వడం అవసరం అంటారా? అంటే ఇంట్లో సేఫ్టీ లేదంటారా? రండి బ్యాంక్ లో పెడదాం రండి. తొక్కల కత్తుల కాంతారా వీడు. బ్యాంకు వీడు పాడా. వీడొచ్చి దీని డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ చేయిస్తున్నాడు. మంచి గోల్డెన్ ఛాన్స్. ఎన్నిసార్లు పిలిచాను నిన్ను? సర్లే ఇక్కడ సైన్. నేనెందుకు సైన్ చేయాలి? నీ పేరు మీద డబ్బులన్నీ వేస్తున్నాను కాబట్టి నువ్వే సైన్ చేయాలి. మొత్తం 3 లక్షలు. అవును. 3 లక్షలు. అన్నయ్య 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 ఇప్పుడు బ్యాంక్ లో 3 లక్షలు వేసాం కదా, అవి తీసుకెళ్లిపోవాలి. అంటే నా డబ్బులే ఇప్పుడు తీసుకెళ్లిపోవాలి. ఆ బ్యాంక్ టైమింగ్స్ ఏంటి? కరెక్ట్ గా బ్యాంక్ మూసేసే టైంకి అకౌంట్ ఓపెన్ చేసాం. టైమింగ్స్ కనుక్కున్నా 10 to 1 అట. ఇప్పుడు మన పూజారి దగ్గరికి. मुहूर्त अच्छा है। कल टुमारो आओ, मैरिज लिस्ट बोलो बोशो। థ్యాంక్స్. కమ్ క్లోజ్. కాశీ మనం కూడా ఫోటో తీసుకుందాం. फोटो फोटो ने का दिखाओ भैया। एक फोटो हम दोनों का. कम क्लोज स्माइल प्लीज. పున్నమి జాబిలి నీ కోసం పొద్దై రావాలి. నిండలు మాని ఆకాశం నిండల కాయాలి. చుక్కనే తిట్టాలని చుక్కనే చూపాలని చుక్కని నువ్వేనని నన్నే చేరాలి. పసుపు కుంకాలిచ్చి కాలికి లెక్కలు పెట్టి మెరిసే బంగారు తాళి నువ్వే కట్టాలి. చిలికే మనపై గంధాలు బంతి చేవత్తులే తలపై అక్షింతలు మళ్ళీ జాజి పులే మనకు తలంబ్రాలు భోగం నాదే నాదేలే పున్నమి జాబిలి నీ కోసం పొద్దే రావాలి. చుక్కనే తిట్టాలని చుక్కనే చూపాలని చుక్కని నువ్వేనని నన్నే చేరాలి.
పెట్టి మెరిసే బంగారు తాళి నువ్వే కట్టాలి. తలరాతే గుండె చాటున ఉన్న మనసే పరిచయాలా నువ్వే నాతో ఉంటే స్వర్గం నాకింకెలా రేపటితో జీవితమే మరో మలుపు కాదా కథే మారిపోదా పున్నమి జాబిలి నీ కోసం పొద్దై రావాలి ఎండలు మారి ఆకాశం వెన్నెల కాయాలి చుక్కనే తిట్టాలని చుక్కనే చూపాలని చుక్కని నువ్వేనని నన్నే చేరాలి పసుపు కుంకాలిచ్చి కాలికి మెట్టలు పెట్టి మెరిసే బంగారు తాళి నువ్వే కట్టాలి అంజలి చలే వెళ్ళు. పద. 10 మందిని కాకపోతే 100 మందిని పెట్టు, 1000 మందిని పెట్టు. కలకత్తా మొత్తం అంగుళం అంగుళం గాలించు. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు నాకు కావాలి. అర్థమైందా? ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఏంటి? అంజలి ఫోటోని మనం టీవీలోనూ పేపర్లోనూ వేయిస్తే దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఆచూకీ చెప్తారేమో. ఒసే పిచ్చి ముద్దు, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకున్నావా? మనం ఇచ్చిన యాడ్ చూసి జీకే కూతురు లేచిపోయిందని నలుగురు 4 రకాలుగా అనుకుంటారే. ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి. అర్థమైందా? వీడెవడు నోరుతో తింటున్నాడు? నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ హోటల్లో ఏం బాగుంటాయి? ఈ హోటల్లోనండి ఆ, అన్ని బాగానే ఉంటాయండి. సాంబార్ బాగుంటుందా? బ్రహ్మాండ. నమస్కారం అండి. అదేంటండి సాంబార్ తాగేస్తున్నారు? సాంబార్ నమిలితే బాగుండదు కదా. ఏ ఊరండి మంది? గుంటూరు జిల్లా తెనాలి. ఏంటి మీకు తినాలి? మీకు తినాలి, మాది తినాలి, మీది మాది తినాలి. కాశీలో మా అన్న పెద్ద పిచ్చి మోసం చేసింది వీడే. ఫోటోలో ఫేస్ బాగా గుర్తుంది. ఇంతకీ నువ్వెవరు? ఈ హోటల్ ప్రొపరేటర్ని. కంకిపాడు కాంతారావు అంటే ఈ కలకత్తా మొత్తం ఫేమస్. తెనాలి వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడే టిఫిన్ చేస్తుంటారు. సేమ్ డైలాగ్ మా అన్నయ్యతో కూడా చెప్పాడు. అది సరే గాని మన హోటల్లో ఫేమస్ ఏంది? ఇడ్లీ. ఎంతో? ఒక్కొక్కటి 2 రూపాయలు. అబ్బా అబ్బా అంటాం కాదు, 2 ఇడ్లీ తిన్నావంటే అమ్మో అంటావు. 4 తింటే? 4 తింటే తెనాలి వెళ్ళిందాక భోజనం అక్కర్లేదు. ఇదిగో ఈ కబుర్లన్నీ నక్కబొక్కల పాడాలు అంటారు. వాళ్ళకి చెప్పబోయా మా తెనాలి మా గురించి ఏమనుకున్నావు? ఎన్నిట్లైనా సరే తింటాను. ఎన్నిట్లయినా తింటావు? ఎన్నిట్లైనా తింటాను అంతే. ఎన్నిట్లయినా తింటావు? తింటానంతే. ఎన్నిట్లు తింటావు చెప్పు. పెట్టేవాడు నువ్వు చెప్పు. తినేవాడే నువ్వు చెప్పవయ్యా. 25. 25 ఇడ్లీ తింటావా? తింటా. ఎంత పందెం? ఎంతైనా సరే. ఎంతైనా సరే. 500 రూపాయలు. 500 రూపాయలు. రాసుకో. ఇదిగో మళ్ళీ తిరగకూడదు. అవసరంలోనే లేదు. అరే 25 ఇడ్లీ తీసుకురారా. అక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. వెళ్ళిపోరా. కాదు, పందెం గుర్తుందా? గుర్తుంది. 500 రూపాయలు. తినకపోతే 1000 రూపాయలు ఇస్తా. మాట మీద నిలబడాలి. ఓకే ఓకే. ఇదేంటిది? ఇడ్లీ. ఇది ఎంత ఇడ్లీ? 6 ఇడ్లీ. ఇది 25. పందెం గెలిచాడు 500 రూపాయలు ఇచ్చి. ఏంటి ఇచ్చేది? ముక్క తిని పందెం గెలిచానంటావు. ఇవన్నీ ఎవరు తింటాడు? ముక్కేంది? నేను ఎంత తిన్నాను? 25 ఇడ్లీ. నేను ఎంత తిన్నానండి? 25. మరి నేను గెలిచినట్టే కదా. అవును. మీరు చెప్పండి 500 రూపాయలు ఏమని చెప్పి. మనిషి అన్నాక మాట మీద నిలబడాలి. ఇచ్చేవయ్యా. బంగారం అంటే మాట చెప్పు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. మర్యాదగా 500 రూపాయలు అదేనండి, ఇచ్చేయండి. 20. 500 రూపాయలు. నేనేమను. ఏమేం మాట్లాడాలి మీరు? అట్ట మాట్లాడుతూ ఇవ్వయా. 500 రూపాయలు. కాశీ ఏంట్రా ఇలా చేశాడు? టోటల్ ప్లాన్ అంతా అటర్ సరైన తిండి లేదు, మందు లేదు. అన్నా మీకు ఫోన్. మాకు ఫోన్ ఏంటుగా? మీకేనన్నా ఫోను? సరే రారా చూద్దాం. వద్దురా బాబు, ఇప్పుడు అంజలి వాళ్ళ ఫాదర్ అనుకో, ఫోన్ లోనే ఉతుకుతాడు. ప్రతిదానికి భయమే నీకు. ఎవరో చూద్దాం రారా. పో ఆ ఫోన్ ఎత్తు.
హలో రే నేనేరా ఎక్కడున్నారా? యమహానగరి కలకత్తా పురి కలకత్తారా రే. చూడాలనుంది సినిమా కలకత్తా. అక్కడేం చేస్తున్నారా? అదే రా మీ ఇక్కడికి బయలుదేరి రండి. 3 లక్షలు కొత్త ప్లాన్ వేసాను. లే 3 లక్షలు 3 లక్షలు. ఎలా? ఇదిగో ఇవన్నీ తర్వాత చెప్తాను. మీ ప్రాబ్లమ్స్ అని తర్వాత వింటాను. అరే రే వస్తూ నా లగేజ్ కూడా తీసుకురారా. ఒక్కలో లగేజ్, 2 అండర్వేర్లు 2 బనియన్లు లగేజ్. బిస్కెట్లు వద్దు, ముందర అడ్రస్ రాసుకో. ఓ వచ్చేసారా? వచ్చాగా. ఇంత లేట్ ఏంటండి? అదే ఫోన్ చేయడానికి వెళ్ళా. ఫోన్ ఎవరికి? ఫోన్ అదే మన స్వాతి ముత్యాన్ని డిటిఎస్ ని రమ్మని. మన పెళ్ళికే కదా? ఆ. అమ్మా నాన్న కూడా ఉండుంటే బాగుండేది. పాపం. పోన్లేండి, వీళ్ళైనా వస్తున్నారు కదా. పెళ్ళికి వస్తున్నారు. మీరు కాలు కడుకురండి, నేను అన్నం వడ్డిస్తాను. ఇది అంజలి, నువ్వెందుకు హోటల్కి వెళ్ళి తీసుకొచ్చావు? నేను తీసుకొచ్చావు. హోటల్ నుంచి ఏం తేలేదు. పక్కింటి పిన్ని గారి దగ్గరికి వెళ్ళి సామాన్లు అవి తీసుకుని వచ్చి నేనే వంట చేశాను. ముందు మీరు వెళ్ళండి. అది కాదు అంజలి, నేను చెప్పేదంటే హోటల్కి వెళ్ళి. అయ్యయ్యో నీకెందుకు ట్రబుల్? నో ప్రాబ్లం. అవునా? హడావిడిగా చేసేసాను. ఎలా ఉందో ఏంటో గుత్తొంకాయ కూర. ఇవాళ కదా ఒక్కటి చాలు. ఆహా, రసం కూడా చేశానండి. ఏమండి, లక్కీగా చిక్కటి పెరుగు దొరికింది, కానీ నెయ్యి దొరకలేదండి. ఈ పూటకి అడ్జస్ట్ అయిపోండి. ఈ పూటకేగా, రేపు జంపు అడ్జస్ట్ అయిపోతా. బాలేదా? కొంచెం వేయి. మొత్తం వేయి. ఫస్ట్ టైం అంజలి నా లైఫ్ లో ఎంత మంచి భోజనం చేశా. కాశీ, కలెక్టాలో కాళీమాత టెంపుల్కి వెళ్తే మంచి జరుగుతుందట. ఒకసారి వెళ్ళొద్దామా? నీకు ఇష్టం లేకపోతే నువ్వు లోపలికి రావద్దు. నేను వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తా. అయ్యో, ఒక టెంపుల్ ఏంటి అంజలి? నీకు హౌరా బ్రిడ్జు, సరోజినీ దేవి పుట్టిన ఇల్లు, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి, చూడాలుంది సినిమాలో చిరంజీవి తిరిగిన అన్ని స్పాట్లకి తీసుకెళ్లి చూపిస్తాను. రేపు పొద్దున్నే నేను చంపేపోతాగా తీసుకెళ్తానా? నేను వెళ్ళి చీకడుకుని బయట పడుకుంటానే. గుడ్ నైట్.